డబ్బే చెడు అంతటికి మూలమంటారు కదా, మరి డబ్బుకి మూలం ఏదని మరి ఎప్పుడైనా అడిగారా అంటుంది ఐన్ ర్యాండ్. అసలు డబ్బుకి మూలం. సో మన థాట్స్ అండ్ మనం తయారు చేసిన వస్తువులు లేకపోతే అసలు ఈ డబ్బుకి ఉనికే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తెలివైన వాడికి వేటాడటంలో అంత సేఫ్టీ లేదని తనకు తానే స్వయంగా పంట పండించాలనుకున్నాడు. కానీ ఆ కార్యక్రమం ఒక్క రోజులో ఒక్కడితో అయ్యే పని కాదు. అతనికి కొంతమంది మనుషులు కావాలి, ఆ మనుషుల సమయంతో పాటు వాళ్ళ శ్రమ కూడా కావాలి. కానీ ఊరికే ఎవరు కూడా పని చేయరు కదా. సో ఆ తెలివైన వాడు గోధుమలు పండించడం కంటే ముందు డబ్బుని కనుగొని దానికి ఒక విలువ క్రియేట్ చేశాడు. ముందు డబ్బు ఇచ్చి పంటను పెంచడానికి కూలీలను కొనుక్కున్నాడు. ఆ పంట పండిన తర్వాత అదే కూలీలు అదే డబ్బు ఇచ్చి ఆ పండిన గోధుమలను కొనుక్కుంటారు. సో ఇలా వస్తువుల్ని కొనడం వల్ల డబ్బు ఒకరి చేతి నుంచి మరొకరి చేతికి మారడం వల్ల ఈ డబ్బుకి ఊహించని విధంగా విలువ పెరిగింది. సో ఇప్పుడు చెప్పండి, మీరు డబ్బు చెడ్డదా? ఒకవేళ డబ్బు చెడ్డదైతే